దేశభక్తిని ఒక కవచంలా వాడుకొని దేశ ద్రోహానికి పాల్పడిన జ్యోతి మల్హోత్రా ఇప్పుడు ఈమెను ఎవరికి సోదరిమని అందాం? దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన కల్నల్ సోఫియా ఖురేషిని ఉగ్రవాదుల సోదరి అంటూ విద్వేషాన్ని రెచ్చగొడుతుంటే, నిజమైన దేశ ద్రోహులు మాత్రం దేశభక్తి ముసుగులో మన రక్షణ వ్యవస్థల రహస్య సమాచారం సేకరించి శత్రు దేశానికి చేరవేస్తుంది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆమె తన రీల్స్లో దేశభక్తి నినాదాలతో, ఉద్వేగభరిత సందేశాలతో, త్రివర్ణ పతాకంతో కనిపిస్తూ ఉండేది. సైనిక స్థావరాల సమీపంలో రీల్స్ చేస్తూ ఉండేది. జ్యోతి మల్హోత్రా యొక్క యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో ఆమె సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాల సమీపంలో తీసిన వీడియోలు అనేకం ఉన్నాయి. ఈ వీడియోలలో ఆమె దేశభక్తి ఉప్పొంగేలా ప్రసంగాలు చేయడం, జెండాలు ఊపడం వంటివి చేస్తూ ఉండేది. కానీ ఈ దేశభక్తి వెనక దాగి ఉన్న కపట ప్రేమ, దేశం యొక్క అంతర్గత విషయాలు పాకిస్తాన్కి చేరవేయడమే. ఈ సంఘటన మనకు ఏం నేర్పిస్తుందంటే, కేవలం దేశభక్తి ప్రదర్శనలు చేసేవాడిని గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదకరమో కూడా ఇది మనకు గుర్తు చేస్తుంది. జ్యోతి మల్హోత్రా కేసులో మరో సంచలన విషయం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. పహల్గాం దాడికి ముందు ఆమె ఆ ప్రాంతాన్ని సందర్శించినట్లు విచారణలో తేలింది. ఐఎస్ఐ పాక్ ఆర్మీతోనూ సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. 2023లో వందే భారత్ ప్రారంభ వేడుకల్లో హాజరై హైదరాబాద్లో కూడా ఆమె కనిపించింది. ఈ కిలాడి లేడీకి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాక్ ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్న హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా శనివారం మే 17న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న మరో 6 భారతీయులను కూడా అరెస్ట్ చేశారు. వీరంతా ఇండియా యొక్క సున్నితమైన సమాచారాలతో పాటు సైనిక రహస్య సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హర్యానా, పంజాబ్లో విస్తరించి ఉన్న ఈ ఇన్ఫార్మర్ నెట్వర్క్ డబ్బులకు ఆశపడి తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ పాకిస్తాన్కు సమాచారాన్ని చేరవేస్తున్నారు. ప్రస్తుతానికి గూఢాచార్యం కేసుకు సంబంధించి జ్యోతి మల్హోత్రాతో పాటు అరెస్ట్ అయిన మరో 6 వ్యక్తుల పేర్లు లేదా మరింత సమాచారాన్ని అధికారులు బహిరంగంగా వెల్లడించలేదు. దర్యాప్తు కొనసాగుతుంది మరియు అది ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని వివరాలు బయటికి వస్తున్నాయి. అయితే ఈ జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. ట్రావెలింగ్ కు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 3,77,000 మంది సబ్స్క్రైబర్లతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో ఒక పాకిస్తానీ ఉద్యోగితో మాట్లాడుతుండేది అనే ఆరోపణలు ఉన్నాయి. మే 13న గూఢాచార్యం ఆరోపణలపై భారతదేశం ఆ పాకిస్తాన్ అధికారిని బహిష్కరించింది. ఎఫ్ఐఆర్ ప్రకారం జ్యోతి 2023లో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా ట్రావెల్ వీసా మీద పాకిస్తాన్లో పర్యటించింది. ఈ సందర్భంగా అక్కడ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేస్తున్న ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో ఆమె సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంది. డానిష్ జ్యోతిని పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ పిఐఓలకు పరిచయం చేశాడు. ఇందులో ఓ పిఐఓతో ఆమె సన్నిహిత సంబంధం పెట్టుకుని బాలి వంటి విదేశీ పర్యటనలు కూడా వెళ్ళినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్లో పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో జ్యోతి టచ్లో ఉంది. ఇండియాలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వారికి చేరవేసింది అని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం జ్యోతి పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు మరియు గుర్తించకుండా ఉండడానికి వారి పరిచయాలను తప్పుదారి పట్టించే పేర్లతో దాచిపెట్టినట్లు అంగీకరించింది. ఈ కార్యకర్తలతో ఆమె నిరంతర సంభాషణ అనేది అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని మరియు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని అధికారులు తెలిపారు. దీంతో జ్యోతిపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం 1923లోని సెక్షన్ 345 కింద కేసు నమోదు చేశారు. జ్యోతితో పాటు మిగిలిన నిందితులు నేరం అంగీకరించారని పోలీసులు చెప్పారు. ఆమెతో పాటు హర్యానాలోని కైతాల్లోని ఒక గ్రామానికి చెందిన మస్తగఢ్ చీకా గ్రామానికి చెందిన 25 ఏళ్ల దేవేంద్ర థిల్లాన్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. ఖైతాల్ జిల్లా పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో దాని ఆధారంగా నర్వల్ సింగ్ కుమారుడు దేవేంద్రను అరెస్టు చేశారు. సోదరులారా, ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశ వనరులను ఉపయోగించుకుంటూ ఈ దేశాన్ని నాశనం చేసే వాళ్ళతో చేతులు కలపడం అంటే
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, ఇలాంటి దేశద్రోహులకు ఎలాంటి శిక్ష వేయాలో మీరే చెప్పండి. అది కూడా దేశభక్తి ముసుగులో దేశాన్ని వెన్నుపోటు పోవడం ఎంత ఘోరమైనటువంటి నేరం ఇది. ఈ సంఘటన ద్వారా మనకు ఒక విషయం అర్థమవుతుంది. దేశద్రోహులకు కులాలు మతాలు ఉండవు, టెర్రరిస్టులకు అంతే, ఉగ్రవాదులకు కూడా అంతే. వాళ్ళకు ఎంతసేపు ఒక ఉన్మాదం తప్ప వేరే ధ్యాస ఉండదు. అలాంటి కోవకు చెందినదే ఈ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. మన భారతదేశ రహస్యాలు ఎప్పటికప్పుడు పక్క దేశం, శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్కు చేరవేసినటువంటి కిలాడి లేడీ. ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా దేశభక్తి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతడు దేశభక్తుడు అవ్వాల్సినటువంటి అవసరం లేదు. దేశభక్తి పేరు మీద దేశ విద్రోహాన్ని కూడా అలాంటి వ్యక్తులు పాల్పడవచ్చు. ఉదాహరణ ఈ జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తులు. ఇలాంటి దుర్మార్గులు ప్రతి మతంలో ఉంటారు. వారు ముస్లింలలో ఉంటారు, హిందువులలో ఉంటారు, క్రైస్తవులలో ఉంటారు. వారు ఏ మతంలో ఉన్నా వారు చీడ పురుగులు కాబట్టి వారిని ఏరి పారేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాంటి వ్యక్తులకు ఉరి శిక్ష వేయాలి. ఇది చూసి దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నే వారి వెన్నులో భయం పుట్టాలి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.